ఆ ధర్మాన్ని ఎవడు అనుష్ఠిస్తాడో వాడు సర్వకాలముల యందు ఈశ్వరుడికి ప్రీతిపాత్రుడవుతాడు. రెండు, కలియుగంలో కలిపురుషుడి నుంచి మనని రక్షించగలిగినది ఏది అంటే భగవంతుని యొక్క నామము. కలౌ నామ సంకీర్తన. భగవన్నామాన్ని పలకడం నోటికి అలవాటైందనుకోండి, అస్తమానం భగవన్నామం ఏదో ఒకటి అనుకుంటూ ఉంటాడనుకోండి, ఆ నామము చాలు రక్షించేస్తుంది. ఒక మంత్రం చెయ్యాలి అంటే శౌచం ఉండాలి, స్నానం చేసి ఉండాలి, అంగన్యాసకరన్యాసాలు చెయ్యాలి, ధ్యాన శ్లోకం చెప్పాలి, గురువుగారి దగ్గర ఉపదేశం ఉండాలి, కదలకుండా తొందరపడకుండా శరీరావయవములు కదపకుండా జపం చెయ్యాలి. భగవన్నామం చెప్పడానికి నువ్వు ఏ స్థితిలో ఉన్నావన్న దాంతో సంబంధం లేదు. ద్రౌపదీదేవి ఏకవస్త్రయై రజస్వలా దోషంతో భగవన్నామం పిలిచింది. రాలా ఈశ్వరుడు రక్షించ